అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీవీ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో సుషేద్దాం పాండ్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. అదాని అంగీలతోని అసెంబ్లీకి వస్తే అడ్డుకుంటిరి. అదే పని రాహుల్ చేస్తే పార్లమెంట్ లో నడిచేది ఎట్లనో మరి. మహిళా ఆశా వర్కర్ కొంగు గుంజిన ఏసీపీ చూసిన జనాలకు వెరగబట్టింది బీపీ. బడి పేరెంట్ మీటింగ్ లో తల్లి కూతురు లేచిర్రు స్టెప్పులు. వైరల్ అయ్యే వర్కల్లా చూసినోళ్ళంతా కొడుతుర్రు క్లాపులు. మనం చేస్తే సంసారం, మంది చేస్తే అదేందో అంటారు చూడుర్రి. హాగో గట్లనే ఉన్నదట కాంగ్రెస్ వాళ్ళ వ్యవహారం కూడా. పార్లమెంటుకు రాహుల్ గాంధీ నిరసన నినాదాలు రాసిన టీషర్ట్లు వేసుకొని పోవచ్చు. వాళ్ళు చేస్తే రైటు, కానీ బీఆర్ఎస్ లీడర్లు రాహుల్ తీర్లని నిరసన నినాదాలు రాసిన టీషర్ట్లు వేసుకొని అసెంబ్లీకి పోవద్దు. ఇదేం రోలో తెలుస్తలేదు. కోడలకు బుద్ధి చెప్పి అత్తేటో పోయిందట. కాంగ్రెస్ సర్కార్ వ్యవహారం గట్లనే ఉందని అంటున్నారు రాజకీయాలు చూస్తున్నోళ్ళు. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ నినాదాలు రాసిన టీషర్ట్లు వేసుకుని బాగా చెప్తాబోతాడు. అట్లా వాళ్ళు చేస్తే రైటు, అదే తీర్లా ఇక్కడి ప్రతిపక్షం చేస్తే మాత్రం తప్పంటుర్రు. అదాని రేవంత్ బాయ్ బాయ్ అని రాసిన టీషర్ట్లు వేసుకుని అసెంబ్లీకి వచ్చిండ్రు కార్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. ముందుగాల గన్ పార్క్ దగ్గర పోయి అమరవీరులకు నివాళులు పట్టిండ్రు. ఇక అసెంబ్లీ గేటు కాడ నుంచి లోపలికి పోతుంటే గేట్ కాడ్ ని అడ్డం పడ్డారు అసెంబ్లీ సెక్యూరిటీ వాళ్ళు. ఆ టీషర్ట్లు వేసుకొని వస్తే మిమ్మల్ని లోపలికి రానియొద్దని మాకు ఆర్డర్లున్నాయని చెప్పి అడ్డం తిరిగిండ్రు. అరే ఎమ్మెల్యేలను లోపలికి పోనీయకుండా మీరు వాబేందని కేటీఆర్ సార్ గట్టిగానే అందుకుండు. చూస్తుండ్రా పోలీసోళ్ళు అసెంబ్లీలకు ఎమ్మెల్యేలనే ఓనిస్తలేరు. ఏమనంటే మాకు ఆర్డర్లున్నాయని అంటున్నారు. ఎట్లనన్నా చేశాలని లోపలికి రానియొద్దని పోలీసోళ్లతోటి అరెస్టులు చేయించి పోలీస్ స్టేషన్లకు తరలించింది సర్కారు. బీఆర్ఎస్ వాళ్ళు సభలుంటే మనదేం నడవది, వాళ్ళదే పైసే అవుతుంది. వాళ్ళు అడిగే వీటికి జవాబులు ఇచ్చుడు మనతోటి కాదన్న భయంతోటే ఎమ్మెల్యేలను సభలకు రాకుండా అడ్డుకుంటారని బీఆర్ఎస్ వాళ్ళు మండిపడుతుండ్రు. మేము వేసుకున్న టీషర్ట్ల తప్పేమున్నది? ఢిల్లీలో అదాని తోటి కుస్తీ, గల్లీలో దోస్తి అని మేము అంటున్నది నిజం కాదా? రేవంత్ రెడ్డికి ఎంత చెప్పినా ఇంటలేడు కాబట్టి మాకు టీషర్ట్లు ఇచ్చిండు. అసెంబ్లీలో నిరసన చేయమని చెప్పిండని కారెడ్డమాడిండు కేటీఆర్ సారు. బతుకమ్మ తీసి చేయి గుర్తు పెట్టిండ్రు. అస్సలైన తల్లి మా తెలంగాణ తల్లి, సవితి తల్లి మీరు పెట్టిన తల్లి అనుకుంటా నినాదాలు చేస్తుంటే ఎంటున్నోళ్ళంతా కోరస్ అందుకుండ్రు. అసెంబ్లీ మీటింగ్లలో ఇప్పుడు ఈ విగ్రహం మీదనే రచ్చ పెద్దగా తట్టుకొడుతుంది. ఆడోళ్లకు అన్ని తీర్లు ఇలువలిస్తున్నాం, కోటి మంది ఆడోళ్ళని కోటీశ్వర్లను చేస్తాం అనుకుంటా సర్కారు మంత్రులు లీడర్లు ఓ దిక్కు డైలాగులు దంచి కొడుతూనే ఉన్నారు. ఇంకో దిక్కు ఇదే రాష్ట్రంలో అదే ఆడోళ్ళ మీద ఇగో ఇసొంటి ఆగం కథలు కూడా అవుతున్నాయి. అది కూడా పోలీసు వాళ్ళ చేతులనే అంటే ఏమనాలి ఏం కథ? ప్రజాపాలనకు ఏడాది, మా ఏల్వడిలో ఆడోళ్లకు ఏమనాది అనుకుంటా సంబరాలు చేసుకుంటున్న సర్కార్ లీడర్లకు గిసొంటి గానరావో ఎట్లనో మరి. ఆశా వర్కర్ల మీద పోలీసులు ఏ తీర్ల చేయి చేసుకుర్రో చూడుర్రి. ఎట్లా పడితే అట్లా గుంజ వర్కర్ల ఆయపాయ అడ్డం పడ్డరు కూడా ఆడోళ్లు. మరి ఎందుకు ఇళ్ళ ధర్నా ఏం కథ అనంటే సీఎం రేవంత్ రెడ్డి ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీ ప్రకారం 18,000 ఫిక్స్డ్ జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేసుకుంటా కోటిలున్న డిఎంవి ఆఫీస్ ముంగట ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లు వాళ్ళ మీద ఈ తీర్ల పాతాపం చూయిచ్చిరు పోలీసులు. ఆడితోనే ఆకుంటా వాళ్ళని డీసీఎం లెక్కిస్తుంటే ఏసీపీ సార్ చూడురి ఏ తీర్ల చీర కొంగు పట్టుకొని గుంజుతుండో. అంటే అన్నారంటారు గాని వాళ్ళేమన్నా మంత్రుల ఆస్తుల వాట రాసిమని అడుగుతుర్రా, లేకుంటే తలో కోటి మంది తాగులాట పెట్టుకుర్రా? ఇచ్చిన హామీ తీరు ఆశా వర్కర్ల జీతాలు ఇచ్చేది పక్కకు పెట్టి ఏడాదైనా ఏమాయే అని అడిగినందుకు ఇట్లా అడ్డం పడేటట్టు చీర కొంగు గుంజేటట్టు చేస్తారా అనుకుంటా గట్టిగానే అడుచుకోబట్టిరు. ఇసొంటి చూసి గుండెలు మండిన జనాలు. మహిళలకు ప్రతి నెల 2,500 అడిగితే సప్పుడు చేయరు గాని కోటి మంది ఆడోళ్ళని కోటీశ్వర్లను చేస్తామని మాట్లాడుతుంటే ఏమనాలో అనుకుంటే ఆగం కాబట్టిర్రు సర్కార్ తీరు చూసినోళ్ళు. మన స్కూళ్ళల్లో ఏదైనా ప్రోగ్రామ్ అయితే ఆటలు పాటలు అన్ని ఉంటాయి కదా. జర మన డాన్స్ చేస్తున్నామంటే చాలు, అమ్మ నాయన నేను ఇవాళ మా స్కూల్లో డాన్స్ ఆడుతున్నా చూడనికే మీరు అందరు రారి అని పిలుస్తాం. అదే స్కూల్లో అమ్మతోని కలిసి డాన్స్ చేస్తే ఎట్లుంటది? ఇగో ఇట్లుంటది.
ఈ స్కూల్ ఏదో ప్రోగ్రామ్ అవుతున్నట్టుందిగా. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం అంటే పేరెంట్స్ టీచర్ మీటింగు. ఇక మీటింగ్ అన్నాక ఏదో ఒక ఆటలు పాటలు ఉంటాయి కదా. కానీ గీలను చూడురి, ఆడ వీళ్ళిద్దరు నడుముంది ఎవలో కాదు వాళ్ళ అమ్మనే బిడ్డలతో కలిసి ఎట్లా ఆడుతుందో కదా అమ్మ. అనకాపల్లి జిల్లా కోటౌరట్ల మండలం జల్లూరు సర్కారీ స్కూల్ అయిన పేరెంట్స్ టీచర్ మీటింగ్ లా ఈ అమ్మ వాళ్ళ ఇద్దరు బిడ్డలతో కలిసి ఆట ఆడింది. బిడ్డలిద్దరికి ఒక్కతి లంగవనేసి నడిమిట్లామె నిలబడి ఆకాశంలో ఆశల హరివిల్లు అనే పాట కాడింది. మళ్ళా వాళ్ళకి ఏ మాత్రం తీసిపోకుండా బరాబర్ స్టెప్పులు ఎట్లేస్తుందో కదా, వాళ్ళకు కూడా ఆమెనే నేర్పించింది కావచ్చు. అందుకే ఇంత కూడా మరవకుండా తప్పు ఒకట అన్ని స్టెప్పులు బరాబర్ మ్యాచ్ చేస్తుంది. మామూలుగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ అంటే చాలు పోరలకు ఎక్కడ లేని భయం పుట్టుకొస్తుంది. ఏడ టీచర్లు వాళ్ళ మీద కంప్లైంట్లు ఇస్తారో చదువు గురించో లేక చేసే కోతి పనుల గురించో అని. కానీ వీళ్ళు స్కూల్లో మీటింగ్ మంచిగా ఉందిలే. ఇసొంటి మీటింగ్ అందరి స్కూళ్ళల్లో పెడితే బాగుండు. మన తల్లిదండ్రులలో ఉన్న టాలెంట్ బయటకు వస్తుంది కదా. పిల్లల భవిష్యత్తు కోసం అలా ఇష్టాలు ఆశలు అన్ని మర్చిపోయినోళ్ళు అప్పుడప్పుడు గిట్లా సందర్భం వచ్చినప్పుడు అలా బయట పడుతుంది. ఎవరి లోపల ఏం టాలెంట్ ఉందో ఎవరికెరక. ఏదేమైనా మీ డాన్స్ సూపర్ ఉందమ్మా. ఆ పాత పాటకు మీ ఆట చూసినా కొద్దీ చూడాలనిపిస్తుంది అనుకుంటా మాట్లాడుకుంటుర్రు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో ఇరగమరగా తిరగబట్టేసరికి చూసిన వాళ్ళంతా చూసినట్టు చేతులు నయంగా షేర్ చేయబట్టిర్రు. డిసెంబర్ 9 యావత్ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తొలిసూరి అడుగుపడ్డ రోజు, కేసీఆర్ సార్ దీక్షకు ఢిల్లీ దిగొచ్చిన రోజు, ప్రతి తెలంగాణ పౌరుడు సంబరంతో గుండె బరువు దించుకున్న రోజు. డిసెంబర్ 9 అంటే అది డేట్ కాదు, తెలంగాణోళ్లకు ఒక ఎమోషన్. ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు, స్వరాష్ట్ర కళ సాకారానికి పునాది పడ్డ రోజు, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ అచ్చుడో అని సావు నోట్ల తలబెట్టిన సంకల్పానికి దేశ రాజకీయ వ్యవస్థ దిగొచ్చిన రోజు. తెలంగాణ చరిత్రల నవంబర్ 29 కేసీఆర్ సార్ దీక్ష చేసిన రోజు లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన లేదు. డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేనే లేదు. దగావడ్డ నేల విముక్తి కోసం ఉద్యమ సారథే ప్రాణ త్యాగానికి సిద్ధమై తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఊపిరి పోసిన దీక్షా విజయ్ దివస్ ఇయాల. కానీ దాన్ని దూరం చేసేందుకు, జనాలను డైవర్ట్ చేసేందుకు డిసెంబర్ 9 నాడు కాంగ్రెస్ విజయోత్సవాల పండుగ చేసుకుంటున్నది. కానీ ఎవరేం చేసిండ్రో జనాలకు తెలియకుండానైతే ఉండదు కదా అని గర్వంగా డిసెంబర్ 9 దీక్షా దివస్ గానే పండుగ చేసుకుంటామని సంబరాలు చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. సీఎం రేవంత్ సారు తెలంగాణ తల్లి విగ్రహం మార్చుడు మీద తొలిసూరి అగ్గై మండిపడ్డాడు మాజీ సీఎం కేసీఆర్ సారు. అసలు చరిత్ర తెలుసా ముఖ్యమంత్రి నీకు? తెలంగాణ తల్లి అనే భావన జనాల పట్ల ఎవ్వరు ఎప్పుడు తీసుకొచ్చిండ్రో కొద్దిగా తెలుసా? నా మీద పగతోటి పిచ్చి పనులు ఎందుకు చేస్తున్నావు అనుకుంటా గరమైండు. తెలంగాణ అస్తిత్వము, ప్రజల ఆంక్షల గురించి ఏంగింత సోయిలేని ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి. ఉత్త రాజకీయ స్వార్థంతో కేసీఆర్ మీద కక్షతోటి పిచ్చి పనులు చేసుకుంటా పోతుండని ఎర్రవెల్లిలో పెట్టిన పార్టీ లీడర్ల మీటింగ్ లా ఏడికాడ సీఎం ను ఉత్కారేసిండు కేసీఆర్ సారు. తెలంగాణ తల్లి మార్పు అనేది పిచ్చికి పరాకాష్ట అందుమెత్తి పోసిండు. తెలంగాణ తల్లి అంటే కేసీఆర్ది కాదు, యావత్ తెలంగాణ సమాజానిది. 70 ఏండ్ల కిందనే దాశరథి, రావెల్ల వెంకటరామారావు అసొంటి తెలంగాణ కవులు తెలంగాణ తల్లి గురించి కీర్తించిండ్రు. ఈ సంగతి ప్రభుత్వానికి దాన్ని నడుపుతున్న మూర్ఖులకు తెలియదు. కేసీఆర్ పెట్టిండని కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలని పిచ్చిలేసిందాలకని మండిపడ్డాడు. నిజాం పాలన మీద తిరుగుబడ్డ నాటి తెలంగాణ కవి దాశరథి నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అని కీర్తించిర్రు. అదే విధంగా నా తల్లి తెలంగాణరా వెలలేని నందనోద్యానమురా అంటూ రావెల్ల వెంకటరామారావు వంటి గొప్ప కవులు తెలంగాణ తల్లి భావనను ముందుకు తెచ్చిండ్రు. వాళ్ళు చేసిన కృషి తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వం మీద పాయిరాన్ని పెంచింది. అదే టైంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర ప్రాంతం ప్రత్యేక ఆంధ్ర కోసం పోరాటాలు నడిపింది. అసొంటి టైంలో మనకు ఒక అస్తిత్వ చిహ్నం ఉంటే మంచిగుంటది. ఆంధ్ర ఉద్యమకారులు తమిళులతో సాగించిన ఉద్యమంలా ఆంధ్ర అనే విగ్రహాన్ని పెట్టాలని అనుకుండ్రు. తర్వాత కాలంలో తెలంగాణను విలీనం చేసుకున్న నాటి నుంచి ఆంధ్ర నాయకత్వం ఆంధ్ర మాత భావనను ఇడిచిపెట్టి తెలంగాణ తల్లి భావనను విస్మరించింది. ఆ రెండింటిని పక్కకు పెట్టి తెలుగు తల్లి అనే భావనను ముందుకు తెచ్చిండ్రు. కుట్రలతోని తెలంగాణ అస్తిత్వాన్ని మరిపియ్య చూసిండ్రు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనుకుంటా ఆంధ్ర నాయకత్వం మనతోటి కూడా పాటలు పాడించింది. తర్వాత మొదలైన తెలంగాణ ఉద్యమంలో వట్టికోట అల్వారు స్వామి, కాళోజీ నారాయణరావు వంటి తెలంగాణ కవులు తెలంగాణ భాష, యాసలు, సాంస్కృతిక అస్తిత్వాల పట్ల తమ కవిత్వం, రచనలతోటి పబ్లిక్ ల భావజాల వ్యాప్తి నింపిండ్రు. గమ్మత్ ఏందంటే తెలంగాణను కలుపుకోవాలనే కుట్రల భాగంగా తెలుగు తల్లి గురించి ప్రచారం చేసిన ఆంధ్ర నాయకత్వం అలా ప్రాంతంలో 13 జిల్లాలల్లా ఎక్కడా తెలుగు తల్లిని కూడా ఏర్పాటు చేసుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటికి ఒక హైదరాబాద్ లో ఒకటి, మహబూబ్
నగర్ లో ఒకటి. రెండు తెలుగు తల్లి విగ్రహాలు ఉండేటి. అంతగా తెలుగు తల్లి గురించి తప్పిస్తున్న మీరు విగ్రహాలు ఎందుకు పెట్టుకోలేదని అక్కడి ప్రాంత కవులను రచయితలను నేను నిలదీసిన. దాంతోనే అప్రమత్తమైన నాటి ఉమ్మడి పాలకులు తిరుపతిలో తెలుగు తల్లి పేరుతోటి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుర్రు. విజయవాడలో ఉన్న విగ్రహాన్ని చాలా మంది తెలుగు తల్లి అనుకుంటారు గాని ఆ విగ్రహం కృష్ణవేణి కృష్ణమ్మ నది తల్లి విగ్రహం అని కేసీఆర్ సారు పూసగుచ్చినట్టు చరిత్ర అంతా చెప్పుకొచ్చిండు. ఈ సంగతి అస్సలైన వాళ్ళకేమని తెలిస్తే మంచిగుండు. ఆ తెలవకనే కదా గిసొంటి పనులు చేస్తుండ్రని మండిపడుతుండ్రు చరిత్ర తెలిసినోళ్ళు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అని అంటారు. అంటే ఏంది? ఏ పార్టీకైనా, ఏ లీడర్కైనా, ఎంపీకైనా, ఎమ్మెల్యేకైనా రూల్ సమానమే అని, రూల్స్ కాడ అందరు సమానమే అని. కానీ కాంగ్రెస్ వల్ల ఏలుబడి చూస్తుంటే మా పార్టీలకైతే ఓ రూలు, అవతలి పార్టీలకైతే ఓ రూల్ అన్నట్టే చేస్తున్న పేరు పోయింది. ఆడిడ కాదు, ఆఖరికి అసెంబ్లీ కాడ కూడా గదే ఫార్ములా ఫాలో అవుతున్నట్టే కొడుతుంది. పబ్లిక్ తిప్పల మీద అరెస్టులు చేస్తున్న సర్కార్ తీరు మీద లడాయి చేస్తామనుకుంటా ప్రతిపక్షాలు అసెంబ్లీకి వస్తే ఆడ కూడా అరెస్టులు చేసి వేసుకపోయిర్రంటే ఏమనాల్లో అనుకుంటా ఆగం కాబట్టిరు పబ్లిక్. అదాని రేవంత్ సోపతి మీద టీ షర్ట్లు వేసుకొని నిరసన చూయించుకుంటా గులాబీ పాటోలు అసెంబ్లీకి వస్తుంటే ఆడనే పట్టుకొని అరెస్టులు చేసి బస్సులు వేసుకపోయారు పోలీసులు. ఆ ముచ్చట మీద అసెంబ్లీలో ముంగటేసుకుంటా కేసీఆర్ మీ పిల్లలకు మర్యాద నేర్పి టీ షర్ట్లు వేసుకొని రోడ్ల మీద లొల్లి పెడుతుర్రు అనుకుంటా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుకొచ్చింది ఇట్లా. మీ పిల్లలకు నేర్పి ఆ పిల్లలు బయట టీ షర్ట్లు వేసుకొని రోడ్ల మీద లొల్లి పెడుతున్నంట. ఈ మాటల మీద తీరొక్క మాటలు వినబడబట్టినాయి సోషల్ మీడియాలో. రాహుల్ గాంధీ, అదాని, మోడీ దోస్తులు అనుకుంటా ప్రింట్ కొట్టిచ్చిన టీ షర్ట్లు వేసుకొని పార్లమెంటుకు పోయి అదాని మోడీ మాస్కులతోని నిరసనలు చేసిరు కూడా. మరి పార్లమెంటుకు పోయినప్పుడు అడ్డం రాని రూళ్లు అసెంబ్లీకి బీఆర్ఎస్ లీడర్లు వచ్చినప్పుడు ఎట్లా అడ్డం వచ్చినాయి అనుకుంటా ప్రూఫ్లతో సహా అరుచుకోబట్టిరు. ప్రజాపాలనలో రోజు అరెస్ట్ల వార్తలు చూసి యాస్టకొచ్చిన జనము. రాహుల్ గాంధీ ఎవరో పక్క పార్టీ లీడర్ కాదు కదా, సెంట్రల్ లా ప్రతిపక్షంలో ఉన్న మీ పార్టీ తరపునే కొట్లాడుకుంటా టీ షర్ట్లతో నిరసన చేసినప్పుడు ఇలా ప్రతిపక్షంలో ఉన్న కార్పాటోలు అదే పని చేస్తే అది ఎట్లా తప్పైందో మీకే తెలవాలనుకుంటా లాజిక్లతోని ఒక తీరుగిచ్చి పడేస్తుర్రు ఇంకొందరు. అంతేందుకు అదే అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ట్రాక్టర్ తోనొస్తే పోలీసులు ఓనిస్తారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళ మీద మాత్రం బీపీలు చూయిస్తారా అనుకుంటా ఇంకింత అరుచుకోబట్టిర్రు. రూల్ అన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో తీరులో ఎట్లుంటదో కాంగ్రెస్ వాళ్ళకే తెలవాలనుకుంటా కామెంట్లు ఇరుస్తుర్రిగా. రాజకీయాలల్లా ఎవరు ఎప్పుడు ఏ పార్టీలకు మారేది తెలియదని అంటారు. కానీ పార్టీలు మారి అసలు ఆమె రాజకీయంగా ఆమె ఎటు పోతుందో తెలియకుండా అయిందన్న పేరు పోయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పతారా చూయించుకొని పబ్లిక్ లో కానొచ్చిన రాములమ్మ ఇప్పుడు కాంగ్రెస్ లో పవర్లకు వచ్చి ఏడాదైనా ఆఖరికి 12 నెలల పండుగ అయినా కూడా పత్తా లేకుండా పోయింది కదా. అవును కదా, మరి ఎందుకు ఇట్లా అనంటే పాలిటిక్స్ చేస్తేందుకు పార్టీలు మారుడంటే సరే గాని పార్టీలు మారుడే పాలిటిక్స్ అనుకునుడు రాములమ్మకు వచ్చిన రపరప అయిపోయింది పాపం. మొదలు తెలంగాణ తెస్తేందుకు తెగిచ్చి కొట్లాడతా అని తల్లి తెలంగాణ పార్టీ పెట్టి అటెనక కార్ పార్టీలో కలిపేసి కేసీఆర్ చేతుల మీదకెళ్లి గులాబీ కండువా కప్పుకుంది విజయశాంతి. అటెనక మెదక్ లోక్సభ బరిలో నిలబడి పోటీ చేసి గెలిచింది కూడా. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ దూరం పెడుతుండన్న కోపం మీద కాంగ్రెస్ కండువా కప్పుకునే వరకల్లా 2018 ఎలక్షన్లలో కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ పోస్ట్ కూడా ఇచ్చిర్రు. కానీ ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బొక్క బోర్ల పడే వరకల్లా కళ్ళు మూసుకొని కమలం పార్టీలో కాలు మోపింది. మునుగోడు ఉప ఎన్నిక దాకా కూడా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగానే ఉంది. అటెనక మునుగోడు ఉప ఎన్నిక ముగిసిపోగానే మొత్తమంతా కూడా ఆలస్యం చేయకుండా యూటర్న్ తీసుకొని బీజేపీకి రామ్ చెప్పి మళ్ళా కాంగ్రెస్ లోనే చేరికైంది. అయితే విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పవర్ లకు వచ్చినా కూడా రాములమ్మకి పెద్దగా ఇల్వ గుమ్మరిస్తలేరట. పార్టీ లీడర్ లెవెల్ కూడా పెద్దగా ఆమెను పట్టించుకున్నట్టు కూడా గానొస్తలేదనే టాక్ ఉంది. హైకమాండ్ ఆమెకి ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్, కన్వీనర్ గా పోస్టులు ఇచ్చింది. దాంతోని హస్తం గుర్తును గెలిపిర్రు అనుకుంటా రాష్ట్రం అంతటా రయ్య తిరిగి జోరుగా ప్రచారం చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ పవర్లకు వచ్చి 12 నెలలు అయి ఏడాది సంబరాలు అవుతున్నా గానీ ఇదివరకు దాకా ఒక్క తాన కూడా ఆమె ఏడగా అనరాలేదు. మొదట్లో హ్యాండ్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తల ట్వీట్లు, కాంగ్రెస్ సపోర్ట్ గా ఆన్లైన్ లో కామెంట్లు బానే చేసింది. ఇప్పుడు పార్టీ మంచి ఊపులున్నా కూడా రాములమ్మనైతేగా అంతలేరట. కొన్నొద్దుల సంధి జనాలల్లా పార్టీలో ఆమె జాడ పత్తా లేకపోయే వరకల్లా అసలు విజయశాంతి కాంగ్రెస్ పార్టీలోనే ఉందా అన్న అనుమానాలు బయటోళ్ళే కాదు ఆ పార్టీ క్యాడర్లనే వస్తున్నాయట. ఊకూకే పార్టీలు మారే వరకల్ని ఈ పరిస్థితి వచ్చిందని బాజాప్తా బయటికే మాట్లాడుతుర్రు. రాములమ్మ మార్కు రాజకీయాలను కొన్నేళ్ల సంధి చూస్తున్న జనాలు. ఓ పార్టీల పదవులు ఇస్తారని ఇంకో పార్టీలకు, ఓ పార్టీల పెద్ద ఇలువిస్తలేరని పక్క పార్టీలకు జంపింగ్లు చేస్తా ఉంటే పొలిటికల్ ఫ్యూచర్ గిట్లనే ఆగంలో వడేకాడికి వస్తుంది అనుకుంటా విజయశాంతిని విజయవంతంగా ఎగ్జాంపుల్ గా నిలబెట్టే పనులే ఛాయలు దాక్కుంటా చర్చలు కూడా చేస్తుర్రు ఇంకొందరు. మరి కాంగ్రెస్ లోనే ఉన్నా అని ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పకుంటే గాని కార్యకర్తలకే క్లారిటీ రానట్టే పోయినా
రాములమ్మ రాజకీయం రేపు ఎటు పోతుందో ఏం కథనో చూడాలిగా. కిస్ 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 కిసిక్కు కిస్సా కిస్సా కిస్ కిసిక్కు. అబ్బా ఏమన్నా ఊపు ఉందా ఈ పాటల? మొదలు విన్నప్పుడు యావరేజ్ అనిపించినా రాను రాను నిన్న కొద్ది ఊపు వస్తుంది ఈ పాట. ఈ పాట ఊపు ఏ తీర్ల జోరుగుందంటే ఆఖరికి ఈ అవ్వలు కూడా ఈ పాటకు ఓ ఆట ఆడుతురంటే ఇనుర్రిగా. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రో. ఈ అవ్వ ఏం ఫీల్ ఉంది మామ ఈ పాట వింటుంటే. పుష్ప 2 శ్రీలీల వేసిన ఈ ఐటమ్ సాంగ్ ఇప్పుడు ఓ దుమ్ము దులుపుతుంది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇట్లా సోషల్ మీడియాలో ఏడ చూసినా ఈ పాటని షేక్ చేస్తుంది. ఇప్పుడు ఇది గీలకు కూడా ఎక్కింది. ఓహో ఏమన్నా ఆడుతురా అమ్మమ్మలు. అల్లు అర్జున్ పుష్ప 2 మానియా దేశం మొత్తం వాకింది. ఇట్లా చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు పుష్ప మాయల్నే మునిగి తేలుతుర్రు. ఇప్పుడు కర్ణాటకలో ఉన్న ఓ ఓల్డేజ్ హోమ్ లా పుష్ప 2 కిసిక్ పాటకు అవ్వలంతా కలిసి స్టెప్పులు వేసిర్రు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇరుగ మరగ తిరగబట్టింది. చూసిన వాళ్ళంతా చూసినట్టు వావ్ వావ్ సో బ్యూటిఫుల్ సో సూపర్ అని కామెంట్లు దంచుతుర్రు. అట్లుంటది మా పుష్పరాజ్తోని. తొట్టెళ్ళున్న సంటి పోరల నుంచి మంచం మీద ఉన్న ముసలోళ్ళ దాకా ఇట్లా స్టెప్పులు వేయాల్సిందే. అది మా అల్లు అర్జున్ క్రేజ్ అంటే అస్సలు తగ్గేదేలే అని కాలర్లు ఎగరేస్తుర్రు ఇది చూసిన బన్నీ డై హార్ట్ ఫ్యాన్స్. సుశ్రానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తున్నాడు మైక్ టీవీ ముచ్చట్లు.